భారతీయ జనతా పార్టీ శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు గత వారం రోజులుగా తిరంగా యాత్ర పేరుతో నిర్వహిస్తూ ఉన్నాం. నిన్న కూడా హైదరాబాదు నడిబొడ్డున చాలా భారీ ఎత్తున తిరంగా యాత్ర నిర్వహించడం జరిగింది. ఎందుకంటే గత చరిత్రను వాస్తవాలను వక్రీకరించి నిజమైన చరిత్రను తెరమరుగు చేసే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఈ తరానికి ఒక తరం మొత్తం త్యాగాలు చేసింది. కనీసం ఈ తరానికి వాళ్ళ త్యాగాలు తెలపాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఒక మంచి ఆలోచనతో ఈ తిరంగా యాత్రను దేశవ్యాప్తంగా నిర్వహించడం జరిగింది. హర్ఘర్ తిరంగా పేరుతో ప్రతి ఇంటి మీద త్రివర్ణ పతాకాన్ని ఎగిరేసినటువంటి కార్యక్రమాన్ని ఇవాళ భారతీయ జనతా పార్టీ చేపట్టింది. దానికి దేశ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా స్పందించడం, నరేంద్ర మోడీ గారికి మద్దతు తెలపడం, దేశభక్తిని చాటుకోవడం చాలా సంతోషం. ఈరోజు ఎర్రకోటలో నరేంద్ర మోడీ గారు 15th ఆగస్ట్ సందర్భంగా దేశంలో 1 కోటి మంది యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శిక్షణ ఇస్తామని చెప్పి ఏఐ శిక్షణ ఇస్తామని ప్రకటించడం నిజంగా చాలా సంతోషం. దేశంలోని యువత అందరూ కూడా పోటీ పరీక్షల కోసం, టాలెంట్ ఎగ్జామ్ దానికోసము ఉచితంగా ఆన్లైన్ కోచింగ్ కూడా అందిస్తామని చెప్పడం నిజంగా చాలా సంతోషం. దేశంలోని యువకులందరి తరఫున దేశ ప్రధానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలోని యువత అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ కోచింగ్ అంటే తెలుసుకోవడం, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం కోచింగ్ అంటే ఢిల్లీకి వస్తారు, చాలామంది నన్ను కూడా కలుస్తామంటారు. ఉన్న ఇంట్లో ఆస్తి ఉన్న జాగాలు అమ్ముకొని మిడవిన గోలు కుదబెట్టి అప్పులు చేసి వాళ్ళ కోచింగ్ల పేరిట పెద్ద పెద్ద మహానగరాలకు వస్తూ ఉంటారు. అక్కడ పోతేనే మేము అనుకున్నటువంటి స్థాయికి పోగలుగుతామని చెప్పి ఒక ఆలోచన ఉండడం వల్ల జరుగుతుంది. దీన్ని గుర్తించే వల్ల నరేంద్ర మోడీ ప్రభుత్వం సహకరించే పనిచేస్తున్నది. ఎందుకంటే రోజ్గార్ మేళా పేరుతోని కేవలం కోచింగ్ ఇవ్వడమే కాదు, కోచింగ్ ఏ భరోసాగా తీస్తున్నామంటే ఉద్యోగాలు కూడా గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వలే. ప్రధానమంత్రి రోజ్గార్ మేళా పేరుతోని దాదాపు 12 లక్షల మందికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారు. అందుకే శిక్షణ పొందడానికి కూడా నేటి యువత అంతా పోటీ పడుతున్నారు. మేము శిక్షణ తీసుకుంటే అనుకున్న స్థాయి కావచ్చు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కూడా మాకు వస్తాయని చెప్పి ఒక ఆలోచన ఉంది. కాబట్టి దానికి అనుగుణంగా మనం ఈరోజు నరేంద్ర మోడీ గారు నిర్ణయించుకోవడం చాలా సంతోషం. ఇవాళ దాంతోపాటు మొట్టమొదటిసారి ఎర్రకోట సాక్షిగా వందే మాతర పూర్తి గేయాన్ని ఇవాళ ఆలపించడం నిజంగా చాలా సంతోషమే. ఎందుకంటే వందే మాతరం అంటే ఒక మతం రంగు నిలిపి ఇది భారతీయ జనతా పార్టీకి మాత్రమే సంబంధించిన అంశంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీ, ఇతర కొన్ని పార్టీలు చిత్రీకరించే ప్రయత్నం చేసినాయి. ఇలా వందే మాతరం స్ఫూర్తిగా దేశ స్వాతంత్ర ఉద్యమం జరిగిందన్న విషయాన్ని మరుగున పెట్టి పడే విధంగా చేస్తూ ఇది కేవలం ఒక పార్టీకి, ఒక మతానికి సంబంధించిన అంశంగా తయారు చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళ పార్లమెంట్లో చట్టం చేశారు. వందే మాతర గీతాన్ని అవమానిస్తే, ఆలపించే తరుణంలో అడ్డుకునే ప్రయత్నం చేస్తే 3 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా కూడా విధిస్తామని చెప్పి సాక్షాత్తు పార్లమెంట్ చట్టం చేసింది. ఇవాళ అసెంబ్లీలో వందే మాతర గీతాన్ని ఆలపించే క్రమంలో ఇలా ఎంఐఎం పార్టీ బహిష్కరించింది, అడ్డుకునే ప్రయత్నం చేసింది. దానికి కాంగ్రెస్ పార్టీ ఒత్తాసు పలికింది. ఇక కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం అని చెప్పి మొత్తం వాళ్ళకే ఒత్తవలసింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికైనా ఎంఐఎం పార్టీ వందే మాతర గీతాన్ని ఆలపించడాన్ని సమర్థిస్తుందా, వ్యతిరేకిస్తుందా? వ్యతిరేకిస్తే, పార్లమెంటు చేసే చట్టాన్ని వ్యతిరేకిస్తే మీరు దేశ ద్రోహులుగా మిగులుతారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఈరోజు కరాఖండి చెప్తున్నా, ధైర్యంగా చెప్తున్నా, ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా, ఒక భారతీయ జనతా పార్టీ నాయకునిగా ఇవాళ ఎంఐఎం పార్టీకి ఇలా హెచ్చరిస్తున్నాను. నేను మీరు కనుక
వందే మాతర గీతాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే మేము ఆలపించమని మొండికేస్తే 15th ఆగస్టు స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాల సాక్షిగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యాలయం నుంచి చేస్తున్నాను. గతంలో చార్మినార్ దగ్గర మేము చార్మినార్కి ఎవరు రానియం, చార్మినార్ మాది, పాత బస్తీ మాది, మా పర్మిషన్ తీసుకొని రావాలి అని చెప్పించి ఎప్పుడైతే మీరు వాగినరో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి వార్నింగ్లు ఇచ్చినో ఆ రోజు అన్నింటినీ అడ్డుకొని ఇవాళ మేము చార్మినార్ దగ్గర వచ్చి భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా బహిరంగ సభ నిర్వహించినాం. ఇవాళ మళ్ళీ చెప్తున్నా, మీరు కనుక వందే మాత్రాన్ని అడ్డగిస్తే, వందే మాత్ర గీతాన్ని ఒప్పుకోకుంటే, పార్లమెంట్లో చేసే చట్టాన్ని అతిక్రమిస్తామంటే ఇలా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో లక్షలాది మంది కార్యకర్తలను చార్మినార్ తీసుకొచ్చి భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా సామూహికంగా వందే మాత్ర గీతాన్ని ఆలపించే కార్యక్రమాన్ని నేనే నిర్వహిస్తా. మీకు దమ్ముంటే అడ్డుకోండి. మేము సామూహికంగా లక్షలాది మంది కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సామూహికంగా వందే మాత్ర గీతం ఆలపిస్తుంటే మీ చెవులలో దూదులు పెట్టుకున్నా కూడా మీకు వినిపించే విధంగా మేము కార్యక్రమం నిర్వహిస్తాం. కాంగ్రెస్ పార్టీ కానీ మీరు కానీ ఎట్లా అడ్డుకుంటారో మేము కూడా ఇస్తాం. నేను సవాల్ చేస్తున్నా, అడ్డుకునే దమ్ముంటే మీరు అడ్డుకోండి. ధైర్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకుంటాం, కాసేపు జెండా పట్టుకుంటాం, త్రివర్ణ పతాక జెండా పట్టుకుంటాం, వందే మాతర గీత్ వందే మాతరం అంటూ భారత్ మాతాకి జై అంటూ జై శ్రీరామ్ అంటూ చార్మినార్కి చేరుకుంటాం. భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా సామూహికంగా లక్షలాది మంది కార్యకర్తలతోని వందే మాతర గీతాన్ని ఆలపిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇలా మేము చట్టానికి గురించి మాట్లాడి పార్లమెంట్ చట్టానికి అనుగుణంగా మేము మాట్లాడితే మమ్మల్ని మతతత్వవాదులు అంటారు. దాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఇవాళ సెక్యులర్ వాదిగా చలామణవుతున్నారు. దీన్ని తెలంగాణ సమాజం ఆలోచించాలి, జంజీ ఆలోచించాలి, జంజీలు ఆలోచించాలి. ఇవాళ ఈ దేశం ముఖ్యం, ఈ ధర్మం ముఖ్యం, ఈ సమాజం ముఖ్యం. కాబట్టి ఇవన్నిటిని కూడా ఇవాళ తప్పకుండా చేసి నిర్వహించే ప్రయత్నం చేస్తాం. దాంతోపాటు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త పథకం మేమేదో ఇస్తున్నట్టు, వాళ్ళు జేబులోకి వెళ్ళి పైసలు ఇస్తున్నట్టు, వాళ్ళ పైసలే ఇస్తున్నట్టు ఇవాళ స్మార్ట్ కార్డ్స్ మేము పంపిణీ చేస్తున్నాం ఇవ్వాలని చెప్పి ఈ స్మార్ట్ కార్డ్ దేనికోసం దానికి 600 ప్రింటింగ్కి 600 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి శాశ్వతం కాదు, ఆ సంబంధిత మంత్రి శాశ్వతం కాదు. ఇప్పుడు మొన్న కర్ణాటకలో పుట్టించింది. కర్ణాటకలో ఏమైంది? సిద్ధరామయ్య రాజీనామా చేసాడు, కొత్త ముఖ్యమంత్రి వచ్చాడు, శివకుమార్ వచ్చాడు కదా. ఆ కార్డులన్నీ వేస్ట్, ఇక 600 కోట్లు వేస్ట్. ఇప్పటికే అప్పుల పాలైనం. ఎందుకు పెట్టాలో ఫోటోలు ఎందుకు పెట్టాలి? 600 కోట్లు తిరిగి పర్మనెంటా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కదా? సంబంధిత మంత్రి పర్మనెంటా? గతంలో కేసీఆర్ ప్రభుత్వం 200 కోట్లు ఖర్చు పెట్టింది. ఒక్కరి రేషన్ కార్డు, ఆ రేషన్ కార్డు మూడపడిచింది. 200 కోట్లు నాశనం అయిపోయినాయి. ఇవాళ మీరు కార్డు ఫోటో పెట్టుకోవడం కాదు, నరేంద్ర మోడీ గారిది ఎందుకు పెడతలేరు? వాళ్ళు ఎంత దుర్మార్గం అంటే, బియ్యం ఇచ్చేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, బియ్యం ఇచ్చేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఈ తెలంగాణ రాష్ట్రంలో 57 లక్షల మంది, 57 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇలా బియ్యం ఇస్తున్నది. అంత్యోదయ స్కీమ్ కింద 30 కిలోలు బియ్యం ఇస్తున్నాం. అంటే 57 లక్షలు అంటే 2 కోట్ల కుటుంబాలకు, 2 కోట్ల మందికి ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ బియ్యం ఇస్తున్న విషయం వాస్తవం. 55 లక్షలు అంటే ఆ రేషియో ప్రకారం దాదాపు 2 కోట్ల మందికి బియ్యం ఎవరు ఇస్తున్నారు? నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. ఇది లెక్క ప్రకారం. ఇది వెబ్సైట్ ఓపెన్ చేస్తే మొత్తం లెక్క దొరుకుతుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేస్తుంది? మేమే బియ్యం ఇస్తున్నామని చెప్పి ఇలా 57 లక్షల మందికి 57 లక్షల రేషన్ కార్డు తీసుకుంటూ అన్ని కుటుంబాల మేము ఇవాళ రేషన్ బియ్యం ఇస్తుంటే ఇచ్చేది నరేంద్ర మోడీ గారు, పైసలు ఇచ్చేది నరేంద్ర మోడీ గారు, బియ్యం ఇచ్చేది నరేంద్ర మోడీ గారు. ఇవాళ మీరు ఫోటోలు మీరు పెట్టుకుంటారా? ఏ అధికారం ఉంది మీకు? ఇవాళ ఏమంటుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? నేను చూసిన పెద్ద పెద్ద ఓటీస్ కట్టారు. నేను టీవీలలో బ్రేకింగ్ ఇచ్చారు. సంబంధిత మంత్రి గారు ఎంతమందికి ఇస్తున్నారట అంటే బియ్యం 3,43,00,000 మందికి,
3,43,00,000 మందికి రేషన్ బియ్యం ఇస్తురట. 3,43,00,000 మందికి రేషన్ బియ్యం ఇస్తురట. ఎంత నవ్వు వస్తుందంటే నవ్వుల పాలు అవుతారంటే వీళ్ళు. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్ర జనాభా ఎంత అంటే 3,50,00,000. సమగ్ర సర్వే కుటుంబ లెక్కల ప్రకారం ఎంత అంటే 3,44,00,000. 3,44,00,000. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏమంటుంది తెలుసా? జనాభానే 3,50,00,000. కానీ కాంగ్రెస్ పార్టీ బియ్యం ఎంతమందికి ఇస్తుందంటే 3,43,00,000 మందికి ఇస్తుందట. అంటే అందరికీ బియ్యం ఇస్తుందట ఇక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. జనాభానే 3,50,00,000 మంది, నువ్వు ఇచ్చేది ఏం ఓడించి పెట్టావు? 3,43,00,000 మంది రేషన్ బియ్యం ఇస్తా అంటున్నావు నువ్వు. అంటే ఎంత బ్లఫ్ చేస్తారో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇంకోటి, ఐటీ శాఖ లెక్కల ప్రకారం, ఇన్కమ్ ట్యాక్స్ శాఖ యొక్క లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల మంది పన్ను చెల్లిస్తున్నారు. ట్యాక్స్ పేయర్స్ ఎంత అంటే 40 లక్షల మంది. అంటే వాళ్ళు కూడా బియ్యం ఇస్తున్నాను. ట్యాక్స్ పేయర్స్ ఎంత అంటే 40 లక్షల మంది. ఇది ఐటీ శాఖ 30 లక్షల మంది, 33 లక్షల మంది, 33 లక్షల మంది ట్యాక్స్ పేయర్స్ ఐటీ చెల్లిస్తున్నారు వాళ్ళు. అంటే 33 లక్షల మంది కూడా రేషన్ బియ్యం ఇస్తున్నాను. అంటే దీని ద్వారా ఏ విధంగా మోసం చేస్తున్న విషయాన్ని ఒక్కసారి ఇవాళ తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ చేస్తున్నాం. మేము మీ ఫోటో పెట్టుకోవడంలో మాకు అభ్యంతరం లేదు, కానీ బియ్యం ఇచ్చేది మేము, పైసలు ఇచ్చేది మేము. నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టడంలో మీకున్న ఇబ్బంది ఏంది? నీకు దమ్ముంటే రాయి, కేంద్రం ఇచ్చే పైసలు మాకు అవసరం రాయి. సొమ్మొక్కడిది సోకొక్కడిది. కేసీఆర్ ప్రభుత్వం గిదే చేసింది, అన్ని డైవర్టే. ఇప్పుడు గ్రామ పంచాయతీలకు 15th ఫైనాన్స్ పైసలు గ్రామాల అభివృద్ధి కోసం మేము ఇస్తే కరెంటు బిల్లు కట్టండి, ఆడ లేబర్ వర్కర్స్ జీతాలు చెల్లించండి, పాత బకాయిలు చెల్లించాలని చెప్పి ఇవాళ పాత బకాయిలు అంటే కాంట్రాక్టులు కాదు, ఆ గ్రామ పంచాయతీకి ఉన్న బకాయిలు చెల్లించని చెప్పి వాట్సాప్లు, అనధికారికంగా హెచ్చరికలు, సర్పంచ్ల బెదిరించుడు. ఇలా సర్పంచ్ల పరిస్థితి తట్ట మూరం పోయిన పరిస్థితి పాపం వాళ్ళు ఉన్న కొత్త గెలిచి. నేను లెటర్ రాస్తే నా మీద కౌంటర్ ఇవ్వాలి, మొత్తం ఆధారాలు మొత్తం బయటపెట్టి మొత్తం కేంద్ర మంత్రికి అడిట్ చేయాలి. ఇప్పుడు దీని మీద అడిట్ చేస్తే అప్పుడు తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తతంగం అంతా బయటపడుతుంది. ఇవాళ బియ్యం ఇస్తే మీ బియ్యంగా ప్రకటించుకుంటున్నారు. మేము బియ్యం ఇస్తే, మేము 15th ఫైనాన్స్ పైసలు ఇస్తే దాన్ని డైవర్ట్ చేస్తున్నారు. మీరు చెల్లించే అప్పులకు ఈ అప్పులు కడుతున్నారు, గ్రామ సర్పంచ్కి ఇబ్బంది పడుతున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన మేము ఇల్లు ఇస్తే ఇంద్రమ ఇల్లు అంటున్నారు. మళ్ళీ ఏం చేస్తారు? కేంద్రం ఏమి ఇస్తలేదంటారు, మళ్ళీ తిడతారు. కేంద్రం ఏమి ఇస్తలేదంటారు. ఇలా 15th ఆగస్టు సాక్షిగా రాష్ట్ర ప్రభుత్వము కొత్త పథకాలను మేము ప్రకటిస్తున్నామని చెప్పి చేసి తెలంగాణ ప్రజలను మోసం చేసే ప్రయత్నం, పథకాలు అబద్ధాలు చెప్పే పథకాలకు నాంది పలికింది. ఇవాళ ఈ రేషన్ సంబంధించి ఇదైతే కొత్తగా 22A అని చెప్పి ఆ నిషేధిత జాబితాలో ఉన్నటువంటి ఆ భూముల విషయంలో మేము ముందుకు వచ్చినాం. దాన్ని క్రమబద్ధీకరిస్తామని చెప్పి ఇలా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అంటే కొత్త దందా ఇది. కొత్త దోచుకోడే. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏం తేడా లేదు. వాళ్ళు ధరణి పేరుతో వాళ్ళు దోచుకున్నారు, భూభారతి పేరుతో వీళ్ళు దోచుకుంటున్నారు. ఇప్పుడు ఆ పైసలు జరపక 22A దానిలో ఉన్నటువంటి సహకరిస్తామంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ భౌగోళిక విస్తరణ ప్రకారము
2,77,00,000 ఎకరాలు. జాగా ఎంత అంటే 2,77,00,000 ఎకరాలు. దానిలో 95 ఎకరాలు 90 లక్షల ఎకరాలు నిషేధ జాబితాలో ఉన్నది. 2,77,00,000 ఎకరాలు ఉంటే 90 లక్షల ఎకరాలు, దాదాపు 1 కోటి ఎకరాలు నిషేధ జాబితాలో ఉన్నది. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే ప్రభుత్వం దగ్గర యాక్షన్ పెట్టి కొన్న భూములు, పరిశ్రమలకు అమ్మిన భూములు, కష్టపడి పైసలు ఇచ్చి కొన్న భూములు, ఇవన్నీ కూడా నిషేధ జాబితాలో ఉన్నాయి. 2,77,00,000 ఎకరాల స్థలం ఉంటే, జాగ్రత్త ఉంటే, కోటి దాదాపు 90 లక్షల ఎకరాలు నిషేధ జాబితాలో ఉంటే గత ప్రభుత్వం దగ్గరికి చెప్పులు అర్థం తిరిగారు ప్రజలు. వాళ్ళు చేయలే, అందుకే వాళ్ళని బొందబెట్టి మీకిస్తే ఇవాళ మీరు దుకాణం తెరిచి ఇప్పుడు ఏం చేస్తారు? మంత్రులు, ఎమ్మెల్యేలు ఇక ప్రజల మీద పడి ఇక గజానికింత, ఎకరానికింత, గుంటలకింత అని ఇప్పుడు దోసుకొని ఇప్పుడు దాన్ని మేము సహకరిస్తామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద సరైన ప్రణాళిక లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఏమైందంటే ఇప్పుడు ఏనుగులు మింగటోడు పోయి పీనుగులు మింగటోడు చేయడు. కాంగ్రెస్ పార్టీకి ప్రజా సమస్యలు కనబడతలేదు, వాళ్ళకు వచ్చే కమిషన్ల మీద మాత్రం చూస్తుంది. వాళ్ళకు 15th ఆగస్టు సందర్భంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమాజాన్ని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మోసం చేసిందో, సాక్షాత్తు స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఒక పవిత్రమైన రోజును వాళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని అపవిత్రం చేసేటువంటి మూర్ఖత్వ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఏ విధంగా మోసం చేశారో ఒకసారి తెలంగాణ సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఫీజు రిమెంట్ కూడా అదే చేశారు. ఇది ప్రతి ఏటా 2,400 కోట్ల అట. ఇంతకుముందు చెల్లించాల్సిన 12,000 కోట్ల రూపాయలు ఎందుకు చెల్లించవు? ఎన్నికలప్పుడు నువ్వే హామీ ఇచ్చినావు కదా. ఇలా ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా ఏం లేదు. వాళ్ళు ఆసరా పెన్షన్ చేయలే, వీళ్ళు ఆసరా పెన్షన్ ఇస్తలేరు. ఆరోగ్య పైసలు వాళ్ళు ఇవ్వలే, వీళ్ళు ఇస్తలేరు. ఫీజు రిమెంట్ వాళ్ళు ఇవ్వలే, వీళ్ళు ఇస్తలేరు. నిరుద్యోగతి వాళ్ళు ఇవ్వలే, వీళ్ళు ఇస్తలేరు. ఇండ్లు, ఆవాస యోజన ఇండ్లు వాళ్ళొక్క ఇండ్లు ఇవ్వలే, వీళ్ళొక్క ఇండ్లు ఇస్తలేరు. వాళ్ళు అవినీతి పాటుపడ్డారు, వీళ్ళకి పాల్పడుతూనే ఉన్నారు. అప్పుడు ఒక కుటుంబం దోసుకున్నది, ఇప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు అందరు దోసుకుంటున్నారు. దోసుకోవడం కాకుండా ఢిల్లీకి దోసి పెడతారు. ఇంకా ఏం చేయాలని చెప్పండి. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీకి ఒక అనుభవం ఉంది. ఉన్నప్పుడు ఏ లెక్కల ప్రకారం మీరు ఎన్నికల సందర్భంలో ఫీజు బకాయిలు చెల్లిస్తాం, మేము అప్పులు తీరుస్తాం, అప్పుడేమో 8 లక్షల కోట్లు అప్పు వేసి వేరు, వాళ్ళు చేతికి చిప్ప ఇచ్చి వాళ్ళు వేరు. 10 సంవత్సరాల ఈ ప్రభుత్వం 2.5 సంవత్సరాలు 3 లక్షల కోట్లు అప్పు వేసింది. అప్పులు తీరుస్తామన్నారు, ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తామన్నారు. మీకు అనుభవం ఉంది కదా, ఇన్ని సంవత్సరాలు రాష్ట్రాన్ని, దేశాన్ని పాలించింది కదా. వేసినప్పుడు ఏ అనుభవం ప్రకారము, ఏ ఆలోచన ప్రకారము మీరు పాత ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తామని చెప్పి అన్నారు. ఎన్నికల ముందు చెప్పి విద్యార్థుల ఓట్లు ఎంచుకున్నారు, యువత ఓట్లు ఎంచుకున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యుల ఓట్లు ఎంచుకున్నారు. మేనేజ్మెంట్లు అన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టి ఈ కాంగ్రెస్ మూర్ఖత్వం, కాంగ్రెస్ పార్టీ అభయాస్తాన్ని నమ్మి, భస్మాసురాస్తాన్ని నమ్మి, ఆ అభయాస్తమే భస్మాసురాస్తంగా మారింది. నమ్మి పైసలు ఖర్చు పెట్టి మీకు గెలిపిస్తే ఇవాళ మీరు ఇచ్చేది ఏంది? 2,400 కోట్లు సంవత్సరానికి ఇస్తారు. మరి పాత బకాయిలు ఎవరు ఇవ్వాలి? హైకోర్టు మొట్టికాయలు వేసినా కూడా మీకు సిగ్గు రాకుంటే మిమ్మల్ని బాగుపరిచేది ఎవరు? మీరు మారేది ఎప్పుడు? పాత బకాయిలు మేము చెల్లిస్తామని చెప్పి ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందా లేదా? ఇవన్నీ డైవర్ట్ చేయడానికి 6 గ్యారెంటీలు, 420 హామీల గురించి ప్రజల్లో చర్చ జరగకుండా ఉండడానికి జంజీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉన్నారు. ఈ 6 గ్యారెంటీ విషయంలో మాకు ఉద్యోగాలు వస్తలేవు, నిరుద్యోగ వృద్ధి ఇస్తలేరు మాకు. ఇదే నరేంద్ర మోడీ గారు 12 లక్షల రోజుగారు మేళా పేరుతో 12 లక్షల మందికి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చారు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆర్డర్ ఇస్తున్నారని చెప్పి ఇలా జంజీలందరూ ఆలోచిస్తున్నారు. కాబట్టి
ఇప్పుడు ఏం చేస్తారంటే 21 ఏళ్ళ ఏంది 21 ఏళ్ళకే యువత చట్టసభలకు వచ్చే విధంగా తీర్మానం చేస్తారు. దాన్ని ఎవరు వద్దంటున్నారు? నేను ఏమంటున్నాను, కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఎక్కువ ప్రేమ ఉంటే నెక్స్ట్ ఎలక్షన్లో 21 సంవత్సరాలు వాళ్ళకే టికెట్ లేదు, వాళ్ళకే మంత్రి పదవి, ఇబ్బంది లేదు, చాలా మంచిది. ఇంకా ఎక్కువ ప్రేమ ఉంటే ఇప్పుడే ఒక 10 మంది ఎమ్మెల్యేతో రాజీనామా చేయించుని 21 జంజీలకు టికెట్ లేదు, వాళ్ళ మంత్రి పదవి ఇప్పుడే వెంటనే. మీకు వాళ్ళ ప్రేమ ఉంటే వెంటనే 10 మంది ఎమ్మెల్యేలను ఒప్పించి రాజీనామా చేయించి గెలిపించి వాళ్ళ మంత్రి పదవి ఇది. నేనేమంటున్నా అంటే యువతకు అప్పీల్ చేస్తున్నాను, రాజకీయ పార్టీలు మాట్లాడే ఇటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడేటువంటి మాటల వెనుక ఉన్న అర్థాన్ని గుర్తించండి, వాళ్ళ మోసాన్ని గుర్తించండి, మోసపూరితమైన మాటలు గుర్తించండి. అవి గుర్తించినంత వరకు మీరు మోసపోతూనే ఉంటారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా, రేషన్ కార్డుల విషయంలో కానీ 2222A విషయంలో కానీ వాస్తవాలను ప్రజలకు వివరించాలి. వాళ్ళ ఇంద్రమ్మ ఇళ్ళ విషయంలో ఢిల్లీ పోతారు, ఢిల్లీ పోయి ఆ సంబంధిత మంత్రిని ఇన్వైట్ చేస్తారు. కానీ అడుగు ఏం చెప్తారంటే, సార్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇల్లు మేము కట్టిస్తున్నాం సార్, దాని ప్రారంభోత్సవాన్ని రండి సార్ ఆడే చెప్పేస్తారు. అక్కడనే ప్రధానమంత్రి ఆవాస్ యోజన చెప్తారు, లెటర్ ఇస్తారు. ఆడ వీడికి ఏమంటారు, ఇంద్రమ్మ ఇల్లు అంటారు. అక్కడనే ప్రధానమంత్రి ఆవాస్ పైసలు చంపుతారు, ఆడ ఈడేమో ఇంద్రమ్మ ఇల్లు అంటారు. ఆయన డబుల్ బెడ్రూమ్ ఒక్క ఇల్లు ఇవ్వలే, వీళ్ళు ఇంద్రమ్మ ఇల్లు ఒక్క ఇల్లు ఇస్తలేరు. కాబట్టి అన్ని విషయాల్లో తెలంగాణ సమాజం జాగ్రత్త వహించాలని చెప్పి, అలర్ట్గా ఉండాలని చెప్పి కోరుతూ, ఇవన్నిటికీ పరిష్కారం తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. మన దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎక్కడ అవినీతి తావు లేకుండా పాలన తీస్తున్నది. తెలంగాణ రాష్ట్రానికి 12 సంవత్సరాల్లో 13 లక్షల కోట్ల రూపాయలను మేము తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినాం. కేవలం నేషనల్ హైవేస్, రీజనల్ రింగ్ రోడ్తో పాటు నేషనల్ హైవేస్కు 1,74,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం మేము 12 సంవత్సరాల్లో. వాళ్ళ బుల్లెట్ ట్రైన్ కారిడార్ కోసము ఇంకా 1,50,000 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. 36,000 కోట్ల రూపాయలు రైల్వేస్ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాం. ఇంకా 84,000 కోట్ల రూపాయలను అంచనాలు తయారు చేసి దాదాపు 33 ప్రాజెక్టులను ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇన్ని చేస్తుంటే కూడా దాన్ని గుర్తించకుండా 24 గంటలు నరేంద్ర మోడీ గారిని కేంద్ర ప్రభుత్వం తిట్టడంలోనే కాంగ్రెస్ పార్టీ బిజీ ఉంది. కానీ పద్ధతి మార్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తారు. చేస్తాం, మా రామచంద్రరావుతో మాట్లాడి రాష్ట్ర అధ్యక్షుడు అనుమతి తీసుకొని తప్పకుండా చేస్తాం. ఇప్పుడు పెట్టి రావడం అంటున్నాం మేము, ఇప్పుడు ముద్రించి కాబట్టి ఎందుకు పెడతలేదు అంటున్నాం. తెలంగాణ ఎంబులం పెడితే అయిపోయా, ఏ ముఖ్యమంత్రి మారినా మంత్రి మారినా పర్మనెంట్ ఉంటుంది. అది ఇప్పుడు పెట్టిరు కాబట్టి అంటున్నాను నేను. మరి బియ్యం వద్ద రాయమని, మరి మాకు పైసలు బియ్యం వద్ద రాయమని చెప్పుకుంటారు. వాళ్ళు అందరూ వాగ్దానం చేసినట్టు నేను ఈమెను ఇస్తగా చూద్దాం. ఇప్పుడు ఇస్తగా వచ్చి ఇప్పుడు ఈమెను 10 మంది మంత్రులు రాజీనామా ఎమ్మెల్యే రాజీనామా చేయమని చెప్పు. కాంగ్రెస్ పార్టీ నువ్వేనా అవ్వడుతుంది, కాంగ్రెస్ పార్టీ వస్తాను నీకే డౌట్ ఉన్నది, నువ్వేనా అవ్వడుతుంది, కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తుందా మళ్ళీ. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు దాని మీద. ఫస్ట్ ప్రభుత్వానికి ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి ఆలోచన లేదు. ప్రభుత్వానికి దీని ద్వారా జేబులు నింపుకోవాలనే ఆలోచన మాత్రమే ఉంది.
నీటి వాటాలో తెలంగాణను మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఎవరికి దావత్లు ఇచ్చారు, ఎవరు చేపల పులుసులు తిన్నారు, రోజొక్క దావత్కి ఓలువేయరు. నీటి కేటాయింపులో అప్పుడు ఆ ప్రభుత్వంతో కుమ్మక్కైంది ఎవరు అన్నీ తెలుసు. ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలే, వాళ్ళ ప్రభుత్వం ఎందుకు చేయలేదు? కాంగ్రెస్ పార్టీకి అదే మోసం చేస్తున్నది, తెలంగాణకు అన్యాయం చేస్తున్నది. బీఆర్ఎస్ పార్టీకి అదే అన్యాయం చేస్తున్నది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చెప్పండి. అదే అఖండ భారత్ పిక్చర్స్ బ్యానర్పై కంటోన్మెంట్ పోస్ట్ ఆఫీస్ అనే సినిమాని యువ దర్శకుడు రచయిత ప్రమోద్ మంచాల గారు తీశారు. దాని సందర్భంగా శ్రీ చిట్టిమాల భాగ్యమ్మ మరియు మంచాల అంజయ్య ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రము పుల్వామా ఉగ్రదాడి మరియు బాల్కోట్ ఎయిర్ స్ట్రైక్స్ నేపథ్యంలో జరిగింది. భారతమాత ముద్దుబిడ్డ పైన సిఆర్పిఎఫ్ వీర జవాన్లు ప్రాణ త్యాగాలకి ఆర్మీ కంటోన్మెంట్ పోస్ట్ ఆఫీస్లోని స్వతంత్ర సమరయోధుల స్టాఫ్ స్పందించి పోరాట స్ఫూర్తిని రగిలిస్తే అనే కథాంశంలో ఈ సినిమా జరుగుతుంది. ఈ చిత్రంలోని మంచి సందేశాన్ని దేశ ప్రజలందరూ చూడాలని